సహోయు నేను మీ జగదీష్ జొన్నలగడ్డ. ఈరోజు మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే మేజర్గా వచ్చిన యూకే అప్డేట్స్ గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వన్ ఈజ్ మనకి పిఎస్డబ్ల్యూ గురించి అండ్ సెకండ్ వన్ ఈజ్ మనకి స్కిల్ వర్కర్ గురించి. 2 మేజర్స్ అయితే మనకి తీసుకొని వచ్చింది యూకే గవర్నమెంట్. సో పిఎస్డబ్ల్యూ అంతకుముందు మనకి 2 years ఉండే, దాన్ని ఇప్పుడు 18 monthsకి తీసుకొని వచ్చింది, అంటే 6 months రెడ్యూస్ చేసింది. సో దాంట్లో ఇప్పుడు అది ఎవరెవరికి మనకి ఎలిజిబిలిటీ అంటే, సో అది January 1, 2027కి అమల్లోకి వస్తుందని చెప్పేసి యూకే గవర్నమెంట్ చెప్తుంది. సో అంటే December 2026 లోపు అప్లై చేసుకున్న వరకు 2 years ఉంటుంది. సో ఆపై మనకి January 1, 2027 ఆపై ఎవరు అప్లై చేసుకున్నా కూడా కంపల్సరీగా అది ఇక మనకి 18 months వస్తుంది. ఇంకా దాన్ని మనం ఏం చేసేది ఏం లేదు. సో అంటే ఇప్పుడు ఇక్కడ యూకేలో ఉన్న వాళ్ళకైనా సేమ్ వర్త్ ఇచ్చింది, మనకి ఇండియా నుంచి కానీ అదర్ కంట్రీ నుంచి ఎవరు అప్లై చేసుకుంటున్నా కూడా సేమ్ ఇదే రూల్ అనేది వర్త్ ఇచ్చింది అని చెప్పేసి యూకే గవర్నమెంట్ చెప్తుంది. సో ఇది పిఎస్డబ్ల్యూ అనేది 2 years కాకుండా ఇప్పుడు 18 months అనేది ఇంకా ఖాయం చేసేసింది యూకే గవర్నమెంట్ అనేది. సో ఒకవేళ పిహెచ్డి వాళ్ళకైతే మటుకు దాంట్లో నో చేంజెస్. 3 years అనేది వాళ్ళకి ఏం చక్కగా మనకి 3 years వాళ్ళు ఉండి ఇక్కడ వర్క్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ గైస్.